సార్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఇది జిహెచ్ఎంసీలో విలీనం కావడం పట్ల మీకున్న మన అభ్యంతరాలు ఉన్నాయా, లేకుంటే ఇది ఎట్లాంటి పరిణామం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది? సో ఈ నిర్ణయం ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుందండి. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి ఈ పీర్జాదిగూడ కార్పొరేషన్ని కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిందే. ప్రభుత్వ విధానంతో మనం ప్రజలందరం కూడా మరి ఆ విధానంలోకి పోవాల్సిందే. కానీ ఇక్కడ పీర్జాదిగూడ కార్పొరేషన్ ఏర్పడి ఒక టర్మే అయింది. అయినప్పటికీ నిధులు కొరతతోటి ఇక పూర్తిగా అభివృద్ధి చెందలేదని ఇక్కడ తెలుస్తుంది. మనం చూస్తుంటే జరగదని చెప్పాలి. కొంతవరకు ప్రయత్నం చేసినప్పటికీ మరి నిధుల కొరత వల్ల ఇంకా పూర్తిగా చేసుకోలేకపోయినాం. కొంత నిధులు ఎస్ఎన్డిపి వచ్చినప్పటికీ, కొంత నిధులు జిహెచ్ఎంసీ నుండి హెచ్ఎండిఏ నుండి వచ్చి ట్యాంక్ బండ్లు అట్లాంటి చేసుకున్నప్పటికీ ఇక చాలా ఏర్పాట్లు చేసుకోవాల్సింది. ఒక్కసారిగా మరి గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపల్ పరిపాలన కాకముందే కార్పొరేషన్కి వచ్చేసినాక కార్పొరేషన్ స్థాయికి మరి అభివృద్ధిని అందుకోవడానికి 5 సంవత్సరాలు సరిపోలేదని చెప్పాలి. ఇంకొక టర్మ్ ఉంచితే బాగుంది అనేది మా ఉద్దేశము. అయితే గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో మొత్తం ఔటర్ లోపల మొత్తము దాదాపుగా 2000 కిలోమీటర్ల చదరస్రపు భూభాగాన్ని మొత్తం ఔటర్లోకి తీసుకోవడం ఇక్కడ మనం చూస్తున్నాము. ఇందులో భాగంగా 1.7 కోట్ల జనాభా కూడా ఇందులోకి వస్తుంది. అయితే ఇందులో గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. దాదాపుగా 27 కార్పొరేషన్ ఉంది మున్సిపాలిటీ విలీనం చేసుకుంటూ మరి విస్తరించడం జరిగింది. అయితే ఎట్ ఎ టైం చూసుకుంటే ఇక్కడ పన్నులు కూడా ప్రజల్లో కాదు, మాకు కూడా మేము కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పన్నులు ఒకటేసారి పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ స్థాయి పన్ను కట్టిన వాళ్ళు ఒకటేసారి జిహెచ్ఎంసీ స్థాయికి పన్ను కట్టాలంటే కూడా చాలా ఇబ్బంది పడే అంశము. పన్నులు మాత్రం వెంటనే విధించి మరి ఒక స్లాట్ని తీసుకొని అందరికీ సమాన పన్నులు విధిస్తారు. అభివృద్ధి మాత్రం అంత వేగంగా జరగదని చెప్పాలి. అభివృద్ధి జరగాలంటే ఇక్కడ మరి నిధులు బాగా కేటాయించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నిధుల కొరత గణనీయంగా జరుగుతుంది. మరి మన ముఖ్యమంత్రి గారే నిధులు లేవని చెప్పడం ఎన్నో సందర్భాలు చూస్తున్నాము. మరి ఒకటేసారి జిహెచ్ఎంసీ పరిధి పెంచాలంటే ఒకటేసారి ఒక అభివృద్ధిని ఎలా చూపెడతారు, ఎలా తీసుకొస్తారు అనేది ఒక ప్రజల్లో ఉంది. అభివృద్ధి జరగాలంటే కనీసం 3 టర్ములు జరగాలి. మళ్ళీ అన్ని ప్రాంతాలు కూడా ఒక్కసారి అభివృద్ధికి రావాలి, ఒక మాస్టర్ ప్రణాళిక రావాలి. మంచి ఎట్లా అంటే సందర్శకములు, మన ఈ ట్యాంక్ బండ్లు, రోడ్లు విస్తరణ. అంటే సార్ ఇప్పుడు ఒకటి చెప్పండి, అంటే ప్రభుత్వం జిహెచ్ఎంసీలో కలపడం వల్ల మీకు నిధుల మంజూరులో జాప్యం జరుగుతుంది, నిధులు మంజూరు చేయరని ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారా? లేదంటే ఇక్కడ ట్యాక్సులు పెరుగుతాయి, ప్రజల పైన భారం పడుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఎట్లా చూస్తారు ఈ 2 అంశాలను? సార్ ఇక్కడ ఏమవుతుందంటే యాన్యువల్ రెంటల్ వాల్యూ విధానంలో ఒక్కొక్కసారి అంటే మూలధన విధానము క్యాపిటల్ వాల్యూ విధానంలోకి మారినప్పుడు ఈ ట్యాక్స్లు అంటే గణనీయంగా పెరుగుతాయి. ఇది ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ విధానంలో ఖచ్చితంగా పెరుగుతాయి. ట్యాక్సులు పెరుగుతాయి అనేది 100% వాస్తవం. దాన్ని కూడా ప్రజలు ఎట్లంటే భయాందోళనలు వ్యక్తం చేస్తారు. అభివృద్ధి చూపెట్టకుండా ట్యాక్సులు మాత్రం గుంజుకోవడం జరుగుతుంది. ఇంకా జిహెచ్ఎంసీ మొత్తం కలిపినాక కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తే సపోజ్ గౌరెల్లి కానీ, ముత్తువెల్లిగూడ కానీ ఇంకా గ్రామీణ ప్రాంతాలే, ఇంకా పెంకుటిండ్లు, బర్లను కాసుకోవడము, వ్యవసాయం చేయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా జిహెచ్ఎంసీ స్లాటు వస్తాయి అనేది వాళ్ళకి భయాందోళన ఖచ్చితంగా జరుగుతుందండి. ఎట్ ఏ టైంలో సేమ్ నిధులు కూడా చాలా కొరత. ఈ 5 సంవత్సరాల్లో ఈ 27 కిలోమీటర్లు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లోనే ఇంకా నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వలేనటువంటి, ఒకటేసారి డెవలప్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏదైతే ఇప్పుడు ఇంకా 150 స్థానాలు పెంచేటట్టుగా 27 మున్సిపల్ కార్పొరేషన్లను మున్సిపాలిటీలను కలిపి మొత్తం 2ని కలిపి 27ని కలిపి మెర్జ్ చేసిన దాంట్లో ఇన్ని నిధులు ఎక్కడి నుండి వస్తాయి, ఏ నుండి కేటాయిస్తారు అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరము. ఇది ఈ స్థాయికి చేయాలంటే ఒక 3 టర్ములు పరిపాలన జరిగితే మాత్రం ఒక స్థాయికి వచ్చి ఉండేది అనేది మన ఉద్దేశం. ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ మెర్జ్ చేయడం, మీరు దీన్ని అంటే ఆమోదిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? ఎట్లా ఒక లైన్లో చెప్పాలంటే? ఇప్పుడు మేము ఆమోదించినా వ్యతిరేకించినా కానీ అది జరిగేది ఏముండదండి. కాకపోతే ఇది మరి వాళ్ళ ఒక మార్పు పాలనగా చూపెట్టుకోవడానికి, మార్పులనే భాగంలో చూపెట్టడానికి ఇప్పుడు తెలంగాణ సీఎం గారు మరి మెర్జ్ చేసి నేను ఒక సాధించిన అని చెప్పుకునే ప్రయత్నం ఏంటి.